ఫస్ట్ ల్యాండ్ ఎంత కొన్నాం ఎకరం? 3,20,000 అన్న. ఫస్ట్ ఎకరం అది ఎంత అయింది ఇప్పుడు? అదొక 2 కోట్లు అయింది. 2 కోట్లు అయింది. ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 8 years. మన అంత ఇయర్స్ ఒక్కడు గుర్తుండదు అన్న. నా పెళ్లి రోజు కూడా గుర్తుండదు. ప్రామిస్. 10 సంవత్సరాలు వేసుకో అనుకో. 10 సంవత్సరాల క్రితం 3 లక్షలు పెట్టుకుంటే తన కష్టాజీతంతో ఈ రోజు 3 కోట్లు అయింది. 3 లక్షలు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ? ఇది భూమికి ఉన్న విలువ. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హైదరాబాద్లో కొనకపోయినా కానీ మన చుట్టుపక్కల ఊర్లలో కొంచెం దూరంగా అయినా ఒక 15-20 లక్షలకు వస్తుంది. అది ఎప్పటికో ఒక 50-60 అవుతుంది. నిజంగా ఈ పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టే బదులు ఏంటి టూర్లు, ట్రిప్పులు, లేస్తే ఐఫోన్ ఇప్పుడు 17 ఉంది, 18 వస్తుంది, అయితే కారు మార్చేయాలి ఎవరి ఇయర్కి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, ఎంత షో చేయాలి, ఎంత లైఫ్ అనుభవించాలి అనుకునే వాళ్ళు కొంత లైఫ్ని ఎంజాయ్ చేయండి. కొంచెం సేవ్ చేసుకుని ఒక 2 ఎకరాలు, 2 సంవత్సరాలు కలిపి 2 ఎకరాలు, ఇంకొక 5 సంవత్సరాలకు 3 ఎకరాలు, ఒక 10 ఎకరాలు కొనుక్కోండి. సో అది మిమ్మల్ని బతికిస్తుంది ఒక రోజు. నేను మీ విషయానికి ఒకటి చెప్తా. అందరు ఏమంటారంటే, మీరు చెప్పిన దానికే చెప్తున్నా, అందరు ఏమంటారంటే వీడు లైఫ్ ఎంజాయ్ చేయడు, లైఫ్ ఎంజాయ్. ఒరే బాడక, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే బ్యాంకాకే పోవాలనా, అంటే పబ్కే పోవాలనా? నేను పబ్లో యాంకరింగ్ చేస్తే అన్న, చెల్లెలకి మంగళింట పోయి ఇసుక రాలనంత మనుషులు ఒకరినొకరు చూసుకుంటలేడు, మాట్లాడతలేడు, ఆగి ఎగురుతున్నారు. నాకు అది నచ్చలే. సరే, నా ఒపీనియన్ నాది. నేనేమంటా అంటే, నీ స్థాయికి మించి ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? నేనేమంటా అంటే, బ్యాంకాక్ పోతేనే ఎంజాయ్, దుబాయ్ పోతేనే కాదు. నేను మంచిగా నాటుకోళ్ళు ఎక్కువ తింటాను. హ్యాపీగా 2 నాటుకోళ్ళు తీసుకొని పోయి చింత చెట్టు కింద పోయి కళ్ళు చెప్పి మంచిగా కోసి ఆన్నే వండుకొని, చింత చెట్టు కింద కళ్ళు దాగి వండుకొని పొద్దుమిగిన దాకా వండుకొని వస్తాం. నాకు అక్కడే హ్యాపీ ఉంది. ఆ నేచర్ ఉంది, నా పొలం ఉంది, చెలుక గాలి మంచిగా. అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ బ్యాంకాక్ నేను ఎంజాయ్ చేయలేను. నేను కూడా దుబాయ్ తిరిగిన, కువైట్ తిరిగిన, నాకు ఎక్కడ హ్యాపీ అనిపించలే. అక్కడ ఉన్న ఎంజాయ్ ఎక్కడ ఉండదు. నేనేమంటా అంటే, నా లైఫ్ని చాలా మంది ఏం చేస్తారంటే, వీడు ఎంజాయ్ చేయడం. ఒరే నాయన, నా అంత ఎంజాయ్ మీరు చెయ్యరు. నాకు చిన్న రూమ్ ఉంది, సాధన, ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఆ సింగిల్ బెడ్రూమ్లో నేను సక్సెస్ అయినా, నా చుట్టూ వేప చెట్లు ఉన్నాయి నా సింగిల్ బెడ్రూమ్కి. హైదరాబాద్లో అడవి మణికొండలో నా చుట్టూ వేప చెట్లు ఉన్నాయి. అందరూ ఏమంటారు, రూమ్కి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కడో ఉండాలి, అపార్ట్మెంట్లో ఉండాలంటే, ఇప్పుడు నాయన నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తే అక్కడ ఉండాలి. అంతే కదా అన్న? అంతే అంతే. ఇప్పుడు సరే, ఇగో ఈ ఫోన్ కూడా ఎక్కడ అది మంది బాధకు కొన్న దాన్ని. మొన్న ప్రామిస్ అన్న, అరే నువ్వు గదన్న మెయింటైన్ చేయరా నాయన, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు అంటే, ఒరే ఏదో ఒకటి ఫోన్ ఉంటే ఏమైంది? ఇప్పుడు ఆ ఫోన్ ఐఫోన్ కొని, దాంతో నా కెమెరా ఉంది, 5 లక్షల కెమెరా ఉంది నా దగ్గర, నాకు ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి. ఇక ఎందుకు అంటే, సరే కొనాలని కొన్నా. అది కొన్నప్పటి నుంచి బాధ అయితే పడ్డా. 2,20,000 గుడ్డి కొని చుట్టుపక్కల ఒక 10 సెంట్లు వచ్చేది పాపం బాబుకి, ఒక చిన్న గుంట. నువ్వు ఒక గుంట అలా సేమ్ మా బామ్మడిది గాడు రామకృష్ణ అని ఉంటాడు అన్న, కొల్లూరు వాడు ఇట్లే పంచులేసి వెళ్ళ అంటే ఏదన్నా మా బావకి ఏం లేదబ్బా, జర గుంటలో 2 గుంటలో ఉంటాడు. కానీ ఏం చదువుకున్నావు కొమరం నువ్వు? 10th అన్న. 10th క్లాస్ అంతే? అంతే. తర్వాత ఎక్కలేదా చదువు, లేకపోతే ఆర్థిక పరిస్థితి? ఆర్థిక పరిస్థితి అన్న, మా పరిస్థితి అప్పుడు బాగాలేదు. అన్నం కూడా ఉండకపోయేది సరిగ్గా. మేము రొట్టెలు ఎక్కువ ఉండే అప్పుడు. అన్నం దొరకాలంటే కష్టం. ఎవరన్నా పొద్దున ఒకటేసారి తినేది అన్నం, తింటే రొట్టెలు తినాలి. ఇంకా మాకు అన్నం ఆ ఇబ్బంది ఉండే. అప్పుడు హైదరాబాద్ వచ్చి, నా 10th అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చి కోటి కామత్ హోటల్లో క్లీనర్గా ఎక్కి, మా అన్నని తీసుకొచ్చి, మా అన్నం మోరి నేను క్లీనర్గా చేసి, అక్కడి నుంచి అప్పటి నుంచి సినిమా. కామత్ హోటల్లో ప్లేట్లు కడిగేవాడు? కామత్ కాదన్న, దగ్గర కామత్ ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్ని బ్రాంచ్లో వర్క్ చేసిన. ఎక్కడైనా తాజ్మహల్ ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్ని బ్రాంచ్లో వర్క్ చేసిన. నందిని, సందర్శిని, సుదర్శన్, మమతా దర్శిని, ఉడిపి హోటల్ ఎన్ని ఉంటే ఒక 50 హోటల్లో పనిచేసిన అన్న. 8 years చేసిన. 8 years లో ఆల్మోస్ట్ ఉడిపి హోటల్స్ అన్నిట్లలో చేసిన. అంటే చిన్నతనం కనిపించలేదా? ఎందుకన్నా, నాకెందుకు చిన్నదా అన్న. నీకు ఇంకోటి చెప్తా, టాపిక్ డైవర్ట్ చేస్తలే అంటే, చాలా మంది ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి చెప్తున్నా. చాలా మంది ఏం చేస్తారంటే, ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు పస్తులున్నా అని చెప్పలేదన్నా. నేనేమంటా అంటే, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నీకు బలపెక్కి పస్తులున్నావు, అవురా ఈ క్యాటరింగ్ ఉంది, పెళ్ళిళ్ళకి వడ్డిస్తాం కదా అన్న. సరే పొద్దుంతా ఇండస్ట్రీ ట్రై చేయి, సాయంత్రం క్యాటరింగ్ నుండి పట్టుకో, ఫోన్లు కొట్టు, ఆడ 500 ఇస్తాడు, మటన్ బిర్యానీ, చికెన్ మటన్ పెడతారు, పొట్టవాళ్ళుగా తిను, పైసలు ఇస్తాడు, హోటల్లో పని చేయి.
వాళ్ళు అట్లే చాలామంది ఏమనుకుంటారు ఆర్టిస్టులు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, మనం పెద్ద తోపు కదా, మనం అవతల పని చేయడం ఏంది, మరి అన్నం కావాలి కదా, నేను ఎవడు పస్తులు ఉండమన్నాడు, పని చేసుకుంటూ ట్రై చేయి, కరెక్టే కాదన్నా. అవును. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నా, ఆడబడుకున్నా, ఈడబడుకున్నా అంటే, అరే నాయన నీకు ఆకలి అయినప్పుడు హోటల్ వెతుక్కో, ఇంకో పని వెతుక్కో,